శివలింగం ఏ పరిమాణంలో ఉంటే మనం పూజా మందిరంలో కాకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే శివలింగం ఎవరైనా కొంతమంది కానుగ్గా ఇస్తుంటారు. ఇంత లింగాలు, ఇంత లింగాలు. ఈ లింగాల్ని మనం ఏం చేయాలమ్మా పూజా మందిరంలో మీరు పెట్టుకోవద్దన్నారు అంతంత విగ్రహాలు అని అనుకున్న వాళ్ళు మీరు మీ హాల్‌లో మీ టీపాయ్ మీద ఒక గాజు పాత్రలో చక్కగా మంచినీటిని పోయండి. ఆ నీటిలో అంటే లింగం పెట్టి లింగం మునిగే వరకు ఆ నీళ్ళని పోయండి. ఆహ్, ప్ర ఒక పుష్పాన్ని పెట్టండి. ప్రతిరోజు కూడా ఉదయం లేచి మీరు స్నానం చేసి పూజ అయిపోయాక ఆ నీళ్ళని, ఆ పుష్పాన్ని తీసేసి మొక్కల్లో పోసేసి మళ్ళా కొత్తగా నీళ్ళని పోసి పెట్టుకోండి. అంతేకాని ఎక్కడో ఏం చేయాలి అని పూజా మందిరంలో పెట్టేసుకొని పెద్ద విగ్రహం పెట్టుకున్నాం. చాలా పెద్ద లింగం ఉంది అని చెప్పేనని అనుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతుందన్న భయం గూడా అక్కర్లేదు. ఇలా చేయండి. ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది. ఇది మాత్రం నేను చెబితే చేసిన వాళ్ళు